మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేంద్రానికి చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణలో తనకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ కూడా లేఖ ఇచ్చారు. ఈ విషయంలో అంటే రెండుగా విభజించడానికి కూడా ఎస్సీలను మాదిగలు మాలలను విభజించడానికి ఎటువంటి అభ్యంతరం లేఖ ఇచ్చాడు. దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ అవుతారు? ఒకవేళ కాపుల రిజర్వేషను కాని పక్షంలో ఎస్సీ వర్గీకరణకు లేఖ ఇచ్చిన సమక్షంలో ప్రజలు మిమ్మల్ని ఎన్నికల్లో ప్రశ్నిస్తే ఈ రెండు సామాజిక వర్గాలు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? కాలమే పరిష్కారం చూపిస్తాము నాగరాజు గారు. మీరు ఆ వర్గం ప్రశ్నిస్తుంది ఈ వర్గం ప్రశ్నిస్తుందని జగన్మోహన్ రెడ్డి లాగా పకట కళ్ళ అనుకుంటుంటే పకట వేషగాడు అయిపోతావు. నువ్వు కూడా పకట కళ్ళ మానండి, యథార్థాల్లోకి రండి. పకటి కళలు కంటే పకట వేషగాళ్ళు అయిపోతారు. అర్థమైందా? పకట కళ్ళు వద్దండి. పకట కళ్ళు పకట వేషగాడు కనాలి. మీకు నాకెందుకు? రాజకీయాల్లో ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే వరకు వచ్చారు, 2 సార్లు ఎమ్మెల్యే చేసిన మీరు మీ సొంత మండలమైన పెదవేగి మండల పరిధిలోని దుగ్గిరాలకు ఏం చేశారు? నేనా? అన్నీ చేశా. ఏమడితే చేస్తా. కనీసం రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేదు పెదవేగిలో అంటుంటారు. పెదవేగిలోనా దుగ్గిరాలనా? దుగ్గిరాల కానీ పెదవేగి మండల వ్యాప్తంగా కూడా రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదు అంటున్నారు కదా. నీకు నీ ఇల్లు బాగు చేసుకుంటాం కాదు కదా నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చింది. నీ మండలం బాగు చేసుకుంటాను కాదు కదా నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చింది. నియోజకవర్గంలో అన్ని 4 మండలాలన్నీ సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. నా ఇంటికి నేను రోడ్డు వేసుకుంటాను, నా ఊరు నేను బాగు చేసుకుంటాను, లేదనంటే నా మండలాన్ని నేను బాగు చేసుకుంటాం కాదు కదా. నేను నియోజకవర్గాన్ని బాగు చేయాలి. నేను దాన్ని దశల వారీగా అభివృద్ధి పరచాలి తప్ప నాకేదో అధికారం ఉంది కదా అని నా ఇంటికి రోడ్డు వేసుకుంటాం, నా ఊరికి రోడ్డు వేసుకుంటాం చేయకూడదు కదా నాగరాజు గారు. ఇప్పుడు ఏదైనా కూడా నాయకుడు ఒక స్థాయికి వచ్చినప్పుడు తన సొంత నియోజకవర్గాన్ని కావచ్చు, తన ఊరిని కావచ్చు డెవలప్ చేసుకోవడం ఆనవాయితీ. అంటే చంద్రబాబు నాయుడు కుప్పం కాన్స్టిట్యూషన్ కాబట్టి కుప్పాన్ని డెవలప్ చేశారు, రాజశేఖర రెడ్డి పులివెందలు కాబట్టి పులివెందలు డెవలప్ చేశారు. అంటే చింతమనేని ప్రభాకర్ గారు స్వగ్రామం దుగ్గిరాల అంటే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేయలేనంత పులివెందల్ని కన్నా నా దెందులూరుని నేను ఎక్కువగా డెవలప్ చేశానని నేను నమ్ముతున్నా. నా ప్రజలు కూడా విశ్వసిస్తున్నారని నేను అనుకుంటున్నా. అంతకంటే నాకంటే ఎక్కువ చేయగలిగేటువంటి శక్తి ఇంకా ఎవరికీ లేదు ఈ నియోజకవర్గంలో ప్రస్తుతానికి. నియోజకవర్గాన్ని పక్కన పెడితే పెదవేగి మండలంలో ప్రత్యేకంగా ఏం చేశారు? మిమ్మల్ని మీకు గుర్తుండిపోయేలా ఏం చేశారు? పోలవరం నీళ్ళు ఇచ్చా. ఈ రోజున పోలవరం నీళ్లు శాశ్వతంగా హక్కిప్పించా పెదవేగి మండలంలో కొన్ని గ్రామాలకి. ఇంకంతకుమించి ఏం చేస్తా ఒక ఎమ్మెల్యేగా నేను? శాశ్వతంగా పోలవరం ప్రాజెక్టు ఈ యొక్క మీరు నేను ఉండకపోవచ్చా కానీ ఈ భూమి ఆకాశం ఉన్నంతకాలం వాళ్ళు అనుభవించుకునే హక్కును కల్పించా పెదవేగి మండలంలో కొన్ని గ్రామాలకి. అంతకంటే ఏం చేస్తాడే ఒక ఎమ్మెల్యే? అది మేము చేసింది కదా చంద్రబాబు గారి సహకారంతో. ఇంకేం చేస్తావు? చేయటం అంటే ఏంటి? అంటే ఆడలాగా కొట్టుకొచ్చి పంచాలా ఏంటి జగన్మోహన్ రెడ్డి లాగా? జగన్మోహన్ రెడ్డి కొట్టుకొచ్చారంటారా? బాబు నడ్డం పెట్టి కొట్టుకొచ్చిందే కదా. అంటే ఎలా కొట్టుకొచ్చారు? ఎలా కొట్టుకొచ్చాడో నాగరాజు గారు నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడగొచ్చు కదా. నువ్వు కొట్టుకొచ్చామన్నాడు ప్రభాకర్ రెడ్డి కొట్టుకొచ్చావు ఆయన అడుగు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అదే మాట అంటుంటారు కదా. 2 ఎకరాలున్న చంద్రబాబు నాయుడు 2000 కోట్లకు అధిపతి ఎలా? 2000 కోట్లు ఆయన ఆస్తి నీకు ఇచ్చేపిస్తారా? పొద్దున్న చూపించి ఎక్కడ? మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కూడా 1,00,000 కోట్లు ఉన్నాయంటారా? నువ్వు 2000 కోట్లు ఉన్నాయన్నావు కదా చంద్రబాబు గారి దగ్గర. అవి ఎక్కడున్నాయో నేను ఆయనతో మాట్లాడి నీకు రాపిచ్చేస్తారా? ఈరోజు కేంద్రంపై కూడా ఒత్తిడి తేకపోవడానికి కారణం ఏమన్నా ఎక్కువ మాట్లాడితే కేంద్రంతో చంద్రబాబు నాయుడు అవినీతి మీద సిబిఐ కేసులు అవి పడతాయన్న ఉద్దేశంతో ఆయన మిన్నకుండిపోతున్నారు. మీకేం చేసి మాట్లాడుతున్నాడో లేదో. అన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈ రకంగా గట్టెక్కించుకొస్తున్నాడంటే ఆయన యొక్క ఓపిక శక్తి అది నోటితో చెప్పేది కాదు, మాటలతో చూస్తేనే తెలుస్తుంది ప్రాక్టికల్గా ఆయన ఎంత కష్టపడుతున్నాడో. ఆయన స్థాయిని మరిచి ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు చిన్నోళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళని పదే రిక్వెస్ట్ చేసి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నిధులు తీసుకెళ్తున్నాడు. ప్యాకేజీ కంటే ప్యాకేజీని తనదన్నేటట్టుగా లబ్ధిని పొందాలి. ఈ రోజున కేంద్రంతో కలిసి మనం పోటీ చేసాం. ఈరోజు ఏదో ప్యాకేజ్ ఇవ్వలేదు కదా అని మనం వాళ్ళతో తగ్గు పెట్టుకుని ఏదో ఇంట్లో ఎలుగు దూరింది కదా అని ఇల్లు తగలబెట్టలేం కదా. వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళ దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి రాజధాని నిర్మాణం చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, అన్ని విధాలుగా కూడా పరిశ్రమలు తీసుకురావాలి, ఉపాధి కల్పించాలి, అదేవిధంగా రైతాంగాన్ని ఆదుకోవాలి. అనేక సమస్యలు మనకు ఉన్నాయి. పోలవరం మెయిన్. మరి పోలవరాన్ని పోలవరంగా మార్చేశాడు ఆయన. ఆ రోజునే ప్రతి సోమవారం దాని మీద దృష్టి పెట్టాడు పోలవరాన్ని పూర్తి చేయడానికి. సోమవారం లేదైనా ఆయన వేరు, సోమవారం పోలవరం అయింది. సోమవారం అంటే పోలవరం పనులను పరీక్షించడమే. అలాంటి కార్యక్రమాలు ఎవరు చేస్తారండి? అన్నీ ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏ ప్రాజెక్టు కూడా చేయనంత గ్రోత్ పోలవరంలో చేయగలిగాడు. ఎవడు చేపిస్తున్నాడండి? ఎవడికి పట్టింది? జనం ఓట్లు వేశారు. ఓట్లు ఎత్తే అంత కష్టపడాలండి?
కానీ ఒక కమిట్మెంట్, ఒక పని చేయాలనేటువంటి తాపత్రయం, ఇది నా చేతుల మీద పూర్తి చేయాలి, నన్ను జనం నమ్మారు, నాకు అవకాశాన్ని కల్పించారు, నేను ఇంత లెక్క పాదయాత్ర చేశాను, ఇన్ని హామీలు ఇచ్చాను, ఇవన్నీ నెరవేరుద్దామనే తాపత్రయం అడుగడుగున గంటకి నిమిషానికి జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేస్తున్నాడు అడ్డుకుంటానికి. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, రెచ్చగొట్టడానికి. అయినా సరే ఎక్కడా కూడా చెలించకుండా, వెనక్కి తిరిగి చూడకుండా ఎదురుకెళ్తా ఉన్నాం. నేను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.